ప్రోత్సహిస్తుంది అని అనుకోవాలా జనరల్గా మాట్లాడుకుంటే? ఇది గనక పొలిటికల్ హత్య అనేది వెళ్తే ఖచ్చితంగా వైసీపీ ప్రోత్సహించినట్టే. లేదని మొదలు పెట్టింది తాను కూడా. అదే తెలియాలంటున్నాను నేను. ఇప్పుడు ఆ శ్యాంబాబు గనక వెంటనే ఆ మొక్క దాంట్లో ఆధారాలతో చెప్పుంటే సో వాళ్ళు చేశారు ఈ మర్డరు, వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సో నాయకుడు అని చెప్పుంటే, ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ కదా ఆయన చెప్పుంటే గనక ఆ రూట్లో ఉండేది. అలా కాదు అన్నప్పుడు టోటల్గా తేలాలి. ఇంకోటి 2 కోణాలు ఉంటుంది. ఒకటి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మీరు కూడా ప్రొసీడ్ అయిపోండి అని చెప్పేసినట్టు, మీ వెనకాల మేము ఉంటామని చెప్పేసినట్టు. లేదా ఈ గ్రౌండ్ లెవెల్లో గదిలో పెట్టి కొడితే పిల్లైన పుల్ల ఎదురు తిరుగుద్ది అంటారు కదా, మనల్ని ఏదో ఒకటి చేస్తారన్నప్పుడు మనం బతకలేమనుకున్నప్పుడు అవతల వాళ్ళ బతుకు తీయాలనేటటువంటి ప్రారంభమైనట్టు. ఇది జరిగింది అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం రాజుకుంటుంది. ఎందుకంటే కొట్టడం కొట్టించుకోవడం రెండిట్లో ఒకటి. ఇప్పటిదాకా కొట్టించుకుంటున్నారు, తలకాయలు పాలు కొట్టించుకుంటున్నారు. మొన్న జరిగింది చూడండి, అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని నరికారు చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి. నరికితే అతను ఏం చేశాడు, వెంటనే మళ్ళీ తీసుకుని నరికాడు యువతల. అంటే తిరగబట్టం ప్రారంభమైన మొట్టమొదటి సంఘటన అది. స్పాట్లోనే రివర్స్ అయ్యి మళ్ళీ వీళ్ళ మీద దాడి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చావు బతుకుల మధ్యన ఉంటే అతనికి